ఈ లోకంలో ఇంతగా ప్రేమించినోడు ఎవరు ఉన్నారా చెప్పండి? ఉన్నారా? నీ భర్త అయినా ఇంతగా ప్రేమిస్తాడు నేను? కళ్ళలో కూడా ఊహించుకో, మాకు ఎవ్వడూ ప్రేమించడు మనల్ని ఇంత, ఎవ్వడూ ప్రేమించడు. 4 రోజులు మూలనబడి మంచం నేను మీ ఆయనకి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది. లెగుతావంటేనే చేస్తాడు ఆ 2 సేవలు 3 సేవలు. ఇక ఇది లేకపోతే పక్షమాతం వచ్చి పడిపోయిందంటే నీ ముఖం కూడా చూడ్డు, నీ ముఖం కూడా చూడ్డు. అన్ని చేస్తుంటేనే నానా బండబూతులు తిట్టించుకోవాల్సి వస్తుంది భర్తల చేత. ఈ రోజు అన్ని చేస్తూనే అన్ని చేస్తూనే నానా రకాల తిట్లు తినాలి భర్త చేత. నువ్వు ఏమి చేయకుండా మూలన పడితే ఇక నీ బతుకేంటో ఒకసారి ఆలోచించు. 4 రోజులు చూసి తర్వాత రోజు ముహూర్తం పెట్టమంటాడు రెండో పెళ్లికి. మన మీద అట్లుంటాయి. భార్యలైనా అంతే, సంపాదించి పెడుతున్నాడు కాబట్టి గౌరవం ఇస్తుంది. అదే పక్షపాతం వచ్చి నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి మా గుంటూరులో. పక్షపాతం వచ్చి మొదలుపెడు, అలా లేదు, నా ప్రేమలన్నీ ఆర్థిక బంధాలే, డబ్బు ఇచ్చినంత వరకే ప్రేమలు, పనిచేసినంత వరకే ప్రేమలు, ఏసులాంటి స్వార్థమైన ప్రేమ నా కోసం అంత అడుక్కునేవాడు అయ్యాడంటే మనం ఎంత